ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రం సాలిహొండంలో ఉన్నాం. ఈ సాలిహొండం పూర్వం ఒడిశా ప్రాంతంలోని భాగం. ఒడిశా భాషలో సాలి అనగా వరి, హుండం అనగా కుండ, అంటే వరి కుండ, వరి ధాన్యాగారం అని పిలువబడేది. అంతకుముందు సాలివాటిక, సాలిపేటికగా పిలువబడే ఈ ప్రాంతం సాలిహొండంగా స్థిరపడింది. నేటికి కూడా సాలిహొండం అనే పేరుతోనే పిలువబడుతుంది. ఇది ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రం. ప్రస్తుతం భారతదేశ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కృషి చేస్తున్నారు. సో ఇది 1919వ సంవత్సరంలో గిడుగు రామూర్తి పంతులు గారు ఈ స్థావరాలను కనుగొన్నారు. తెలిసిందే కదా, గిడుగు రామూర్తి పంతులు గారు తెలుగు భాష దినోత్సవం ఆయన జన్మదినం పేరు మీదుగానే మనం జరుపుకుంటాం. ఆయన ఎన్నో నవలలు రచించారు. ఎగ్జాంపుల్ గ్రామ్య పదం, తేట తెనుగు, ఇట్లా. సో మీరు ఇక్కడ చూడండి, ఈ రాతి పలకలు గమనిస్తున్నారు కదా. మేమైతే ఫస్ట్ ఇవి అప్పట్లో విద్యార్థులు లేదా సామాన్య వ్యక్తులు కూర్చోవడానికి ఏర్పాటు చేసినవి ఉంటాయని భావించాం. కానీ ఈ రాళ్లపై బౌద్ధ మత లిపిలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీటిని సంరక్షించడానికి వీటిపైన ఫైబర్ గ్లాస్ ఏర్పాటు చేయాలని భావించారంట. కానీ యాత్రికులు జారిపడే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఆలోచనను విడిచిపెట్టారు. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. అంటే ఇది సుమారుగా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో, అంటే బౌద్ధ మత చివరి కాలంలో ఏర్పడిన బౌద్ధ క్షేత్రం. ఇది కళింగపట్నం వాడరేవుకు అతి సమీపంలో ఉంది. ఈ కళింగపట్నం వాడరేవు నుండి ఈ బౌద్ధ మతస్థులు లేదా బౌద్ధ ప్రసారకులు వాడల ద్వారా తూర్పు ఆసియా దేశాలకు ప్రయాణించి బౌద్ధ మత వ్యాప్తిని చేసేవాళ్ళు. అంటే బౌద్ధ మత విస్తరణ జరిగేది. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన చైత్యాలు, విహారాలు, స్తూపాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఈ స్తూపాన్ని చూడండి. పైన ఒక రాతి పెట్టె ఉంది. ముఖ్యంగా బుద్ధుని అవశేష అవయవాలతో ఏర్పరిచిన రాతి స్తూపం అన్నమాట. భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఇవి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గుంటూరు, వినుకొండ, మన శ్రీకాకుళం ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే బయటపడ్డాయి. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా చర్చా వేదిక. ఇక్కడ ఎవరైతే గురువు లేదా పెద్ద ఉంటారో ఆయన కూర్చోవడానికి సంబంధించిన సింహాసనం ఉండింది. ఇది అంటే ప్రస్తుతం అంతా శిథిలం అయిపోయింది, మనకంత క్లియర్గా లేదు. కానీ మనం లైవ్లో ఈ ప్రదేశాన్ని సందర్శించినట్లయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అయితే ఇది ఈ క్షేత్రంలో చివరి వ్యూ పాయింట్ అనమాట. ఇది ప్రధాన ఆరాధన ప్రదేశం. అంటే ఈ ప్రదేశంలో ఈ బౌద్ధ మతస్థులు ఆరాధన లేదా ప్రార్థన, ఏదైతే వాళ్ళకి సంబంధించిన పూజా విధానము లేదా మెడిటేషను ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రధాన లొకేషన్ అది. సో దీనికి దగ్గరలో వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అశోక స్తూపం, అంటే ధర్మచక్రం. అయితే ఇది కాలానికి, అంటే టైం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన స్తూపం అన్నమాట. అంటే దీనిపై పడే నీడ నుండి సమయాన్ని లెక్కించేవారంట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాతి స్తూపం. ఇక్కడ ఈ రాతి ఇటుకలు, అంటే ఇటుకలు లేదా పలకలు ఏవైతే మనం అంటుంటామో ఇవి స్క్వేర్ టైప్లో లేవు, కొంచెం క్రాస్గా చెక్కబడి ఉన్నాయన్నమాట. దీని నిర్మాణం కూడా చూస్తున్నారు కదా, ఇది వృత్తాకారంలో ఉంది. సో అయితే ఇక్కడ హిందూ మతానికి సంబంధించిన, బౌద్ధ మతానికి సంబంధించిన అనేక విగ్రహాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. వీటన్నింటినీ కూడా ఇక్కడ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి
విగ్రహాలన్నింటినీ కూడా నా తర్వాత వీడియోలో నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే సొరంగ మార్గం ఒకటి ఉందని అంటున్నారో దానికి సంబంధించిన ప్రదేశంలో మనం ఉన్నాం. చూడండి, ఇక్కడ సొరంగ మార్గం ఉండేది, అంటే భారతదేశంలోనే అతి పెద్ద సొరంగ మార్గం అన్నమాట. ఇక్కడి నుండి సాక్షాత్తు దేవేంద్రుడే నిర్మించిన పుణ్యక్షేత్రం అరసవిల్లు వరకు మరియు శ్రీకూర్మం వరకు, శ్రీకూర్మం నుండి వారణాసి వరకు సొరంగ మార్గం ఉందని అంటుంటారు. శ్రీకూర్మం మనం వెళ్ళినట్టయితే అక్కడ పూజారులను అడిగితే స్థల పురాణం ప్రకారం వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తారన్నమాట. అక్కడ నుండి వారణాసి వరకు కూడా సొరంగ మార్గం ఉందని. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఇదే వంశధార నదీ తీరాన భారతదేశంలోనే అతి ముఖ్యమైన 4 శివుని క్షేత్రాలు, అందులో ఒకటైనటువంటి శ్రీ ముఖలింగేశ్వర ఆలయం, శ్రీముఖలింగం కూడా ఇదే వంశధార నదీ తీరాన ఉంది. సుమారుగా శ్రీముఖలింగేశ్వర ఆలయం కూడా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో నిర్మించబడింది. అదే సమయంలో ఇక్కడ కూడా ఈ బౌద్ధ క్షేత్రం విరాజిల్లింది. దీనికి సంబంధించిన ఇంకెన్నో విషయాలు మనం అన్వేషించవలసి ఉంది. సో తర్వాత వచ్చే వీడియోలో వేణుగోపాల స్వామి ఆలయం మరియు కళింగపట్నం వాడరేవు, ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం, వీలైతే శ్రీముఖలింగేశ్వర ఆలయాన్ని కూడా చూపించడం జరుగుతుంది.